గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైష్ణవి ఎల్కిటి. సో ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. సో ఈరోజు ఏంటిదంటే మార్నింగ్ అంతా అందరం ఫాస్టింగ్ ఉంటాం. సో మా దగ్గర ఏంటంటే నైట్ అయ్యేసరికి పూజ చేస్తాం అనమాట శివుడికి. అప్పుడే అంత ప్రసాదం పెట్టి మేము మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదా, దానికి ఒక పొద్దుడిస్తాం అనమాట. సో మా పూజ ఎట్లా చేసుకుంటాం అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తా. స్టే ట్యూన్డ్. నేనైతే శారీ కట్టేసుకున్నా. సో మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ పూజ స్టార్ట్ చేశారు. సో రెడీ అయిపోతాం. సింపుల్గా శారీ అయితే కట్టేసుకున్నా. ఈ శారీ వచ్చేసి మా మమ్మీది. అప్పట్లో చాలా ట్రెండింగ్ ఉండే కదా ఈ 2 కలర్స్ ఈ కాంబినేషన్, వైలెట్ అండ్ ఎల్లో. సో శారీ కట్టేసుకుని జస్ట్ నార్మల్గా రెడీ అయిపోతున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ అంతా ఏం తిరగకుండా ఉండేసరికి అంత ఓపిక లేదు ఫస్ట్ రెడీ కానికి. జస్ట్ పౌడర్, టిక్లీ, కాటుక, ఆ కాటుకతోటి ఐలైనర్గా పెట్టేసుకున్నాం. హెయిర్ స్టైల్ వచ్చేసి సింపుల్గా స్ట్రైట్ పాపర్ తీసేసి టూ సైడ్స్ రోలింగ్ చేసుకున్నాను అనమాట. సో అట్లా సింపుల్ లుక్ క్రియేట్ చేద్దాం అనేసి అప్పటికే మా మమ్మీ మొత్తం దేవుని దగ్గర ప్రిపేర్ చేస్తూ ఉన్నదనమాట. నేనే లేట్, నేనేమో ఇక్కడ రెడీ అవుతూ ఉన్నా. సింపుల్గా చైన్, ఇయర్ రింగ్స్ పెట్టేసుకొని బ్యాంగిల్స్ వేసుకున్నా. శివరాత్రి అంటే ఊళ్ళల్లో మంచిగా జాతర జరుగుతుంది ఒక్కొక్క దగ్గర. సో మాది సిటీ కాబట్టి మా దగ్గర అంతేం జాతర ఏమి ఉండదు. సో మేము ఇంట్లోనే చేసుకుంటాం చిన్నగా. మా మమ్మీ జాగారం కూడా ఉంటుంది. అంటే నైట్ అంతా పడుకోకుండా మార్నింగ్ లేచి వంట వండుకొని తినేస్తుంది అన్నమాట. అప్పుడు ఫాస్టింగ్ అనేది అయిపోతుంది. ఈ నైట్కి వచ్చేసరికి జస్ట్ ఫ్రూట్స్ అవే తింటాం అన్నమాట. ఇది వచ్చేసి నా ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనేమో ఇక్కడ రెడీ అయ్యి ఫొటోస్ దిగుతున్నా, వీడియోస్ తీసుకుంటుంటే మా మమ్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి పిలుస్తుంది అన్నమాట. ఏమైంది, ఇంకా కాలేదా అనేసి. సో లాస్ట్కి మా మమ్మీ దగ్గరికి వెళ్ళినా. మా మమ్మీ అయితే మొత్తం ప్రిపేర్ చేస్తుంది. ఆ చిప్పలు అంటే అందులో ఆయిల్ పోసి దీపం పెడతారనమాట. మార్నింగ్ వరకు ఆ దీపం పోవద్దు, అట్లా బియ్యం మీద పెడతారనమాట. అండ్ అట్లా శివుడు, పార్వతి ఆ ఫోటో పెట్టి పూజ అనేది చేస్తామన్నమాట. అట్లనే సైడ్స్కి ఫ్రూట్స్ అనేది అన్నీ పెడతాం. ఒక్కసారి మనం చిప్పలు అక్కడ పెట్టినామనుకో ఇక కదిలియద్దు అనమాట. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఎత్తుకుంటాం అంటే తీస్తామో అప్పటికి కదిలియాలి. సో అట్లా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఏదైనా. మేమైతే ఇట్లనే చేసుకుంటాం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేసుకుంటారు, మేమైతే ఇట్లా చేసుకుంటాం. సో మనకు మిర్రర్ కనిపిస్తే చాలు కదా, మనం మిర్రర్ వీడియోస్ తీసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీ అయితే మొత్తం అలంకరించింది దేవుణ్ణి. మొత్తం ఫ్రూట్స్ అవన్నీ పెడుతుంది అన్నమాట సైడ్స్కి. ఇక పూజ అనేది స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. ఫ్రూట్స్ అయితే ఒక 9 టైప్స్ ఏమో పెట్టిందన్నమాట. అండ్ పూలతోటి మొత్తం దేవుణ్ణి అయితే డెకరేట్ చేసేసింది. అండ్ ఈ శివుడికి ఇష్టమైన పువ్వులు ఉంటాయి చూడండి, అవి కూడా పేరు నాకు తెలియదు కానీ అవైతే అసలు ఇప్పుడు బాగా ఇంపార్టెంట్. అప్పుడప్పుడైతే ఎవరు పట్టించుకోరు దాన్ని. ఇట్లాంటి టైంలోనే ఆ పూలు అనేది దేవుడికి ఎంత ఇంపార్టెంటో. అండ్ నెక్స్ట్ కంకణం, పూజ స్టార్ట్ చేసే ముందు కంకణం కంపల్సరీ కట్టుకోవాలి. అండ్ మా మమ్మీ అయితే దీపం పెట్టేసింది. దీపం పెట్టినాక ఎంత కళ వచ్చింది మీరే చూడండి. అండ్ మనకి కావాల్సిన అంటే మా డాడీ మిషన్ కుడతాడు కాబట్టి సీజర్, పర్స్ అవన్నీ అక్కడ పెట్టేసినాం అన్నమాట. అండ్ బుక్స్ కూడా పెట్టుకుంటాం. అది మార్నింగ్ వరకు అట్నే ఉంచాలి. ఇక్కడ మా మమ్మీ అయితే కొబ్బరికాయ కొట్టేసి హారతి అయితే ఇస్తుంది దేవుడికి. సో అందరం హారతి తీసుకున్నాం, మంచిగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం దేవుడి దగ్గర. మన కోరికలన్నీ దేవుడికి అట్లా చెప్పేసినాం అనమాట. నెక్స్ట్ ప్రసాదం అంటే ఫ్రూట్స్. మా అమ్మ సేమియా, పల్లికాయలు, కందగడ్డ, స్వీట్ పొటాటో అవన్నీ తినేసేయాలన్నమాట. తినేసిన మార్నింగ్ నుంచి ఏం తినలే కాబట్టి తినాలి అంతే. తినేసినాం. ఇక్కడ మా మమ్మీ నాది సేమ్ కలర్ అనమాట, అదే చెప్తుంది. సో ఫైనలీ పూజ అయితే అయిపోయింది. కొంచెం తిన్నాక ఎనర్జీ అయితే వచ్చింది. సో వీడియోస్ తీసుకున్నాం అన్నమాట. సో మా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. మీరు పూజ ఎట్లా చేసుకుంటారో అనేది కూడా కామెంట్ చేయండి. టు సబ్స్క్రైబ్.